తన స్వగ్రామమైన రాజాపురం పంచాయతీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 2500 మంది పేదలకు నూతన వస్త్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజాపురం, గోపాలపురం, కొసాలిపురం గ్రామస్తులు శ్రీధర్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజాపురం పంచాయతీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా రాజాపురంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాజాపురం పంచాయతీ నుంచి పేద, నిరుద్యోగ యువతకి తన సొంత సొమ్ముతో ఫీజు కట్టి 3 నెలలు మెడికల్ కోర్సులు చేర్పిస్తానని, ఆసక్తి గల అభ్యర్థులు తనను సంప్రదించాలని సూచించారు. భవిష్యత్తులో అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు తనకు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాపురం సర్పంచ్ జానకిరామ్, కరపాడు సర్పంచ్ లచ్చయ్య, ఎంపీటీసీ కృష్ణారావు, బోర రమేష్, రిటైర్డ్ డీఎస్పీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పైన మా అమ్మ నాన్న, ఇక్కడున్న మా అమ్మ నాన్న రూపంలో మీరందరూ నన్ను ప్రేమిస్తారు కనుకే ఈరోజు శ్రీకాకుళం అనే ఒక ఊర్లో మీరు ఎంత ప్రేమ చూపిస్తారో, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ నన్ను అంతే ప్రేమిస్తారు, నన్ను అంతే సొంత కొడుకులా చూసుకుంటారు. బట్ అందరు ఊర్లకి నేను వెళ్ళలేను, ఈ ఊర్లో పుట్టి పెరిగాను కనుక మీ అందరిని కలవడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఏదో ఒక చిన్న చిరుకానుక మీ అందరికీ ఇస్తూ ఉంటాను. అది నాలో సరదా. ఒక డాక్టర్గా నేను ఏదో సంపాదించవచ్చు కాక, కానీ ఒక లడ్డూ లాంటిది, ఒక కాజా లాంటిది మీకు వచ్చి ఇచ్చి మీరు తింటున్నప్పుడు ఆ ముఖంలో ఉన్న ఆనందం చూస్తే కదా నాకు ఆనందం వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం వస్తా. మనందరం కూడా ఫస్ట్ ఐకమత్యంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన ఇల్లు బాగుపడుద్ది. మన ఇంటితో పాటు 10 ఇల్లు బాగుపడితే మన ఊరు బాగుపడుద్ది. ఊరు బాగుపడితే మనం సంతోషంగా ఉంటాం. చివరిగా నేను చెప్పాల్సిన మాట, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ పండగ వస్తే, మళ్ళీ పండగ రోజు మళ్ళీ వస్తా, మళ్ళీ మనందరం కలుసుకుందాం.